okay? Why? Because the blue bottle is broken. The జై శ్రీ వెంకటేశ జై శ్రీ. ఇస్తాం. ఆ సంకీర్తన కంప్లీట్ చేసాము మనం. ఒక్కసారి పాడదాం మరి తల్లి, నీ నామమే, అంతే కదా. అర్థం చెప్పాను లాస్ట్ వీక్. చెప్పారు. తల్లి ఫాలో అయ్యావారా తల్లి? ఫాలో అయ్యాను. మాకు అని కొద్దిగా ప్రాక్టీస్ తగ్గింది. బట్టి పర్లే పర్లే పర్లే. కానీ వింటున్నాను, రికార్డింగ్ అయితే విన్నాను, కానీ కొద్దిగా notes- ప్రాక్టీస్ చేయలేకపోయాను. అది రైట్, నోట్స్ కూడా రాసుకున్నావు, మాల అర్థాలంతా కూడా రాసుకున్నాను. ఒకసారి పాడేద్దాము, Hmm. దెన్ వి విల్ సీ ద నెక్స్ట్. ఎందుకంటే మనకి సంకీర్తన ప్రాక్టీస్ కూడా అంతే అవసరం. ఇది ఎట్లనో అది కూడా అంతే. నీ నామమే మాకు నిధియు నిదానము, నీ నామమే ఆత్మనిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిదానము. ఒకసారి చరణం పాడదు, అది నేనే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. రైట్, చామలమ్మ పాడు తల్లి. మొదటి చరణం. మొదటి చరణం. నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద, నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద, నమో నమో విష్ణు, నమో మధుసూదన. గ్యాప్ ఇవ్వద్దు. నమో నమో విష్ణు, నమో మధుసూదన, నమో త్రివిక్రమ, నమో వామన, నమో త్రివిక్రమ, నమో వామన, నమో త్రివిక్రమ, నమో వామన. నీ నామమే మాకు నిధియో నిధానము, నీ నామమే ఆత్మనిధానాంజనము, నీ నామమే మాకు నిధియో నిధానము. వెరీ స్వీట్, వెరీ స్వీట్. సెకండ్ చరణం సౌజన్య తల్లి.
నమస్తే అమ్మగారు. నమస్తే బంగారం. నమో నమో శ్రీధర, నమో హృషికేశ, నమో పద్మనాభ, నమో దామోదర. నమో నమో శ్రీధర, నమో హృషికేశ, నమో పద్మనాభ, నమో దామోదర. నమో సంకర్షణ, నమో వాసుదేవా, నమో దేవా పైకి దేవా పైకి. నమో సంకర్షణ, నమో వాసుదేవా. దేవా కిందకు వస్తున్నావు కదా తల్లి, కిందకి రాకుండా దేవా అను. దేవా అట్లా రావాలి. మళ్ళీ మళ్ళీ నమో సంకర్షణ, నమో వాసుదేవా. అది నమో నమో సంకర్షణ, నమో వాసుదేవా. నమో ప్రద్యుమ్నతే, నమో అనిరుద్ధ, నమో ప్రద్యుమ్నతే, నమో అనిరుద్ధ, నమో ప్రద్యుమ్నతే, నమో అనిరుద్ధ. వెరీ గుడ్. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము. గుడ్. అంతే అంతే బంగారు తల్లి, కొంచెం బుక్ చేస్తే వచ్చేస్తుంది అంతే. లాస్ట్ ఇయర్ మనం చెప్పుకున్నాం చూడు సాయి టెంపుల్లో, దానికంటే ఇప్పుడు చూడు ఇంకెంత బాగుందో. అవునమ్మా. ఇట్స్ ఆల్ ఆన్ ది హియరింగ్. అంటే దాని మీద పని చేస్తూ ఉండాలి. ఏది సాధన చేయకుండా రాదమ్మా. సాధన చేయటానికి వచ్చాం మనం, గుర్తుపెట్టుకోండి. ఎందుకు భూమి మీదకి వచ్చామనంటే ఊరికే తినడం, ఎన్నో జన్మలు చేసేసాం. ఇంక మనకే అనిపిస్తుంది ఏదో, అరే ఎన్ని జన్మలు తింటావురా, ఎన్ని జన్మలు పిల్లల్ని కంటావురా, ఎన్ని జన్మలు కదా. ఉద్యోగం చేసి సద్యోగం చేసి వీళ్ళందరినీ పోషిస్తా తెలుస్తుంది మనకి. ఆ దీని మీద కాంటెంప్లేట్ చేయడం అన్నమాట. అలా సంకీర్తన మీద అది వినడం, కాసేపు ఆపేయటం, జస్ట్ రిఫ్రెష్, మళ్ళా వినడం, మళ్ళీ ఇలా రబ్ చేస్తూ ఉంటే దానంతట అదే వచ్చేస్తుంది. ఎన్ని పాడలేదు అట్లా మనం, ఓల్డని పాడాం కదా. లాహిరి లాహిరి అంటే లాహిరి లాహిరి అనలే, ఇది అనలేము, ఊరికే అనగలం. ఎందుకంటే చిన్న సంగీతం, ఎక్కువ సంగీతం ఉన్నది కాదు. వాట్ ఎవర్ ద న్యూయాన్సెస్ యూ కెన్ సింగ్ విత్ యువర్ వాయిస్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ కెన్ సింగ్. అలా అదే తల్లి లాస్ట్ టైం ట్రై చేయాలి. అమ్మ ఫస్ట్ ట్రై చేయను. అట్లాగే లాస్ట్ అట్లాగే. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము. నిదానము లేదు, స్లోగా అంటున్నావు అనకుండా నిదానము అనేసి నిధానము. అంతే. ఓకే, నిదానము అట్లా అంటున్నావు, అలా అవసరం లేదు. నీ నామమే మాకు నిధియు నిదానము. నీ నామమే మాకు నిధియు నిధానము. అంతే అంతే అమ్మా. నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద. నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద.
నమో నమో విష్ణు నమో మధుసూదన నమో నమో విష్ణు నమో మధుసూదన నమో త్రివిక్రమ నమో వామన నమో త్రివిక్రమ నమో వామన నమో త్రివిక్రమ నమో వామన నీనా కొంచెం అక్కడక్కడ కొంచెం అటు ఇటు పోతుంది కదా, తెలుస్తుందా మీకు? అంటే డౌట్ గా వెరీ గుడ్. పాడుతున్నాను, తెలుస్తుందమ్మా. అవునమ్మా, అవును. చూడండి, నేను ఒకసారి రిపీట్ చేస్తా చెయ్యి. నమో నమో కేశవ, నమో నారాయణ. నమో నమో కేశవ నమో నారాయణ. అంతే, పర్ఫెక్ట్. నమో నమో మాధవ. నమో కిందకి దించక, నమో 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 మాధవ, నమో గోవింద. నమో నమో మాధవ నమో గోవింద. ఇప్పుడు 2 లైన్స్ కలిపి పాడమా. నమో నమో కేశవ నమో నారాయణ నమో నమో మాధవ నమో గోవింద. నమో నమో విష్ణు, నమో నమో విష్ణు నమో మధుసూదన. నమో మధుసూదన. వెరీ గుడ్. నమో, కమాన్. నమో నమో విష్ణు అదిగో ఆ నమో నమోకి డిఫరెంట్ గా పాడుతున్నావు, డిఫరెంట్ చేయక దాన్ని. నమో నమో విష్ణు అలాను, నమో నమో విష్ణు అలా ఉండాలి. మళ్ళీ నమో నమో విష్ణు మార్చేయద్దు, నమో 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 విష్ణు, నమో నమో విష్ణు నమో మధుసూదన. అంతే. నమో త్రివిక్రమ, పైన పాడు. నమో త్రివిక్రమ నమో వామన మళ్ళా నమో త్రివిక్రమ నమో వామన మళ్ళీ కిందికి రా. నమో త్రివిక్రమ నమో వామన. తొందర పడుతున్నావు. నమో త్రివిక్రమ, నమో వామన. నమో త్రివిక్రమ నమో వామన. అది. ఓకే తల్లి. నీ పాడు తల్లి, పల్లవి పాడు. నెక్స్ట్ అన్న పాడు. నీ నామమే మాకు నిధియు నిధానము నీ నామమే ఆత్మ నిధానాంజనము నీ నామమే మాకు నిధియు నిధానము. ఊ. నిధానము. నిధానము. ఊ. అది. నెక్స్ట్. నమో నమో శ్రీధర, నమో హృషికేశ. నమో నమో శ్రీధరా నమో హృషికేశ. నమో పద్మనాభ, నమో దామోదర. నమో పద్మనాభ నమో దామో నమో మోదర. మోదరా. అంతే. నమో పద్మనాభ, నమో దామోదర. నమో పద్మనాభ నమో దామోదరా. అంతే. నమో సంకర్షణ, నమో వాసుదేవ. నమో సంకర్షణ నమో వాసుదేవా. అదే. నమో సంకర్షణ, నమో వాసుదేవ. నమో సంకర్షణ నమో వాసుదేవా. నమో ప్రద్యుమ్న,
అనిరుద్ధ నమో ప్రద్యుమ్నతే నమో 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 అనిరుద్ధ నమో కొంచెం లాగమ్మ. నమో అనిరుద్ధ. నమో అనిరుద్ధ వెరీ గుడ్. నమో ప్రద్యుమ్నతే నమో అనిరుద్ధ. నమో ప్రద్యుమ్నతే నమో అనిరుద్ధ నమో ప్రద్యుమ్నతే నమో అనిరుద్ధ. నమో ప్రద్యుమ్నతే నమో అనిరుద్ధ నీనా నీ నామమే మాకు నిధియు నిధానము నీ నామమే ఆత్మనిధానాంజనము నీ నామమే మాకు నిధియు నిధానము ఊ. అదే నమో పురుషోత్తమ. నమో పురుషోత్తమా అంతకుముందు చిన్నాలకి నమో నమో అని ఉన్నాయి. సో ఇప్పుడు ఒకే నమోని డ్రాగ్ చేయాలి. నమో పురుషోత్తమ. నమో పురుషోత్తమా నమో అధోక్షజ. నమో అధోక్షజ నమో పురుషోత్తమ. నమో పురుషోత్తమా కొంచెం ఎక్కువైంది. నమో పురుషోత్తమ. నమో పురుషోత్తమా నమో అధోక్షజ. నమో అధోక్షజ నమో నారసింహ. నమో నారసింహ నమోస్తు అచ్యుత. నమోస్తు అచ్యుత మళ్ళా నమో పురుషోత్తమ. నమో అధోక్షజ. నమో పురుషోత్తమా నమో అధోక్షజ కొంచెం ఒక రవ్వ షార్ట్ అయింది తగ్గింది. కొద్ది షార్ట్ తగ్గింది రైట్ కమాన్. నమో పురుషోత్తమా నమో అధోక్షజ నమో నారసింహ. నమోస్తు అచ్యుత. నమో నారసింహ నమోస్తు అచ్యుత నమో జనార్దన. నమో జనార్దన నమోస్తు ఉపేంద్ర. నమోస్తు ఉపేంద్ర గుడ్. నమో జనార్దన. నమోస్తు ఉపేంద్ర. నమో జనార్దన నమోస్తు ఉపేంద్ర నమో శ్రీ వెంకటేశ. నమో శ్రీకృష్ణ. నమో శ్రీ వెంకటేశ నమో శ్రీకృష్ణ నమో శ్రీ వెంకటేశ. నమో శ్రీకృష్ణ. నమో శ్రీ వెంకటేశ నమో శ్రీకృష్ణ నమో శ్రీ వెంకటేశ. నమో శ్రీకృష్ణ. నమో 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 శ్రీ. నమో శ్రీ వెంకటేశ నమో శ్రీకృష్ణ మరి కింద పడిపోతున్నావు తల్లి. నమో శ్రీ వెంకటేశ. నమో శ్రీకృష్ణ. నమో శ్రీ వెంకటేశ నమో శ్రీకృష్ణ స్కేల్ మారిపోతుంది చూసుకో, తెలుసు మారిపోతుంది కదా. అర్థమవుతుంది నమో శ్రీ వెంకటేశ. నమో శ్రీకృష్ణ.
నమో శ్రీ వెంకటేశ నమో శ్రీకృష్ణ నమో శ్రీ వెంకటేశ నమో శ్రీకృష్ణ నమో శ్రీ వెంకటేశ నమో శ్రీకృష్ణ నీ నామమే మా నీ నామమే మాకు నిధియు నిధానము నీ నామమే ఆత్మ నిధానాంజనము నీ నామమే మాకు నిధియు నిధానము ఓ అది ఓకే. అది కొంచెం ప్రాక్టీస్ చేయి. నెక్స్ట్ క్లాస్ లో కూడా పాడిస్తాను నీ చేత. కొంచెం అప్పుడు ఇంకొంచెం క్లారిటీగా వస్తుంది ఏమ్మా. తప్పకుండా సో practice. ఇప్పుడు మనకి ఈ కీర్తన పర్వాలేదు, బట్ స్టిల్ వి నీడ్ సమ్ ప్రాక్టీస్ అంతే. గో ఫర్ ది మంత్రం తల్లి. మంత్రంకి వెళ్దామా? సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పానా తల్లి? సంతి అదే సంకర్షణ అన్నప్పుడు అహంకారం అని చెప్పాను కదా. చెప్పారమ్మా. ఆ సంకర్షణ అంటే అహంకారం అని, వాసుదేవ అంటే చిత్తం అని, చిత్తం అనే అది దేవత అన్నమాట. ప్రద్యుమ్నుడు అంటే బుద్ధి అని కదా, అనిరుద్ధుడు అంటే మనస్సు అని. ఇది కూడా చెప్పుకున్నాం మనం. ఎస్. నెక్స్ట్ మంత్రం ఏం చెప్పారంటే, తెలుగులో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏ ఏ ఆ పదం అయితే ఉన్నదో మనకి పుష్టినిచ్చేది అని చెప్పుకున్నాం. తెలుగులో చెప్పుకున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఈమె ఈ సరస్వతి చాలా వేగవంతమైనటువంటి దేవత. సృష్టిలో ఏదైనా సరే నువ్వు వేగంగా చూపించేటువంటి తల్లివి. ఎందుకంటే సృష్టి ఇట్స్ అ మూవింగ్ థింగ్. అలాంటి నీవు మమ్మల్ని రక్షించు. ఓకే, నీ వాక్కులు చాలా ఫాస్ట్ గా ఉంటాయి. ఎందుకని అది అర్థం అవుతున్నట్టే ఉంటుంది కానీ అర్థం కాదు. అందువల్ల మేము అప్పుడప్పుడు మోసపోతున్నాం. పూష అనేటువంటి దేవత, ఏ పూష అంటే దేవత ఉన్నదో ఆ పూష అనేటువంటి దేవతను స్తోత్రం చేసినటువంటి ఫలితం వలన మా పంటి కింద, పూషం అంటే ఏంటి? బాగా పోషణ ఇచ్చిందనమాట. వాక్కు ఎప్పుడైతే మనలో చాలా పోషణగా వచ్చిందో, పుష్టిగా వచ్చిందో, పుష్టి రావడం అంటే ఏంటంటే ఏది పడితే అది మాట్లాడటం కాదు. ఎలా అయితే పంటలో నుంచి సస్యములు వస్తాయో అట్లాగా. ఒక పంట వేసిన తర్వాత మనకి ఆ పంట తాలూకు ధాన్యం రాసులుగా వస్తుంది. అది మనకు ఆనందాన్ని ఇస్తుంది. అంటే ఈ వాక్కు అలాంటి ఆనందాన్ని ఇస్తుంది. సస్యములు ఇవ్వాలన్నమాట. నా పంటి కింద నీ యొక్క మాటలు నలగటం వల్ల, మంచి ఉచ్చారణ చేయటం వల్ల మాకు నీ తాలూకు వాంగ్మయం, నీ తాలూకు ఆ సరస్వతి ఆ సంగీతము, ఆ సాహిత్యం పలకటం వస్తుంది. ఎందుకనంటే ఆమె ఆ స్వరూపంలో, ఆ జ్ఞాన స్వరూపంలో ఉన్నది కనుక. అలాంటి పుష్టినిచ్చేటువంటి తల్లి మాయందు ఎప్పుడు ఉండు. అందుకని ఈమె వాజేషు వేగవంతమైనది, అలాగే వాజిని వేగమైన దానా. అంటే ఒక చనువుతో అంటున్నాడు అనమాట ఋషి. ఏమి మమ్మల్ని రక్షించు, పుష్టిని ఇవ్వు. సూర్యమూర్తిని వలె. సూర్యమూర్తి ఏం చేస్తాడు? మొత్తం ఫ్లోరా అండ్ ఫ్లోనాకి దీనికి మొత్తానికి ఇస్తాడు అంత పుష్టి సూర్యుడు. మరి సరస్వతి ఎవరు చెప్తే వాళ్ళకి ఇస్తుంది. అందుకని మాకు ఈ దంతముల చేత, ఈ పలువరుస యొక్క అంటే పుష్టి చేత అంతంగా పలువరుస ఉంది కనుక నీ వాక్కులను చక్కగా మమ్మల్ని మాట్లాడని. సనిం అంటే ఆహారం, ఆహారం ఇచ్చేటట్టుగా, అంటే అలాంటి ఒక వాక్కును వచ్చేటట్టుగా అనమాట. అట్లాంటి దానం. పూషమనగా పుష్టినిచ్చేటువంటి సూర్యుడిగా చెప్పుకున్నాం. సో మేఘములు ఎప్పుడైతే కిందికి కురుస్తాయో భూమి మీద, అవి వర్షించినప్పుడు చక్కటి మొలకలు వస్తాయి. కావలసినటువంటి పంట అక్కడ పండుతూ ఉంటుంది. సో ఇది మీరు చదివినప్పుడు మీకు అర్థమయ్యే ఉండాలి ఇంతవరకు. ఓకే. ఇంకొంచెం చెప్పుకుందాం. దాన్ని ఏమని చెప్పుకుందాం అంటే, మనం ఇంగ్లీష్ లో ఒక చెప్తాలి శ్యామమ్మ. అమ్మ మొన్న ఇది తెలుగులో
చెప్పారు కదమ్మా, అది ఇంగ్లీష్ లో చెప్తారా? చెప్తున్నా తల్లి, రాసుకుంటా. అదే చెప్తున్నా తల్లి. ఇప్పుడు ఈ మంత్రం యొక్క జిస్ట్ ఏంటంటే ఇంగ్లీష్ లో మాట్లాడుకోవాలన్నప్పుడు, ఓ మదర్ సరస్వతి, మే యు నరిష్ ద ఫోర్స్, మే యు నరిష్ ది ఫోర్స్ and the consciousness, and the consciousness, just as Pusha nourishes the body, ఇంతే ఇంగ్లీష్ లో. ఇప్పుడు ఎలాగా చూద్దాం. హాయిగా ఉంది కదా. ఆ, అవును. బట్ దీనికి ఒక కమెంటరీ వస్తే అప్పుడు ఇది బాగా అర్థం అవుతుంది. ఏమంటున్నారంటే, హూ ఇస్ పూషా? పూష అంటే సన్. ఈయన ఎప్పుడైతే ఈ సెప్టెంబర్ అక్టోబర్ లో ఉన్నటువంటి ఆటమ్ సీజన్ ఏదైతే ఉందో, మాన్సూన్ వచ్చినప్పుడు వర్ష ఋతువుగా ఉన్నాడు, అంతేగా. ఈ వర్ష ఋతువు అప్పుడు ఏం జరుగుతుంది? చక్కగా ఈ ఏ ఏ సస్యములు అంటే ఏ పంటలు మనకు పుట్టాలో అవన్నీ పుడుతూ ఉంటాయి. ఎప్పుడు వస్తాడు ఈయన అనంటే 12 రాసులు కూడా, 12 మాసాలకి 12 రాసులు ఉంటాయి, అంతే కదా. సూర్యుడు ఏం చేస్తాడు? 12 నెలలు ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటాడు. అలా తిరిగినప్పుడు లిబ్రా అండ్ స్కార్పియో, ఇవి రెండు అంటే కన్యా రాశి నుంచి వాడు ఆ ఆ, ఆ, ఎక్కడికి వెళ్తాడు? స్కార్పియోకి వెళ్తాడు, వృశ్చిక రాశిలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఉమ్, ఆ ఆ తాలూకు అంటే అస్ట్రలాజికల్ గా అలాగ గ్రహం తిరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఒక వర్షకాల ఋతువు ఏర్పడుతుంది. ఆ ఏర్పడినప్పుడు ఆ ఈక్వేటర్ కి దగ్గరగా ఉన్నప్పుడు మనకు తాలూకు కొన్ని రీజనల్ ఫెస్టివల్స్ రావడం అనేది మనం చూస్తుంటాం. అవి ఎందుకు వస్తాయి అనంటే ఇలా పోషములు పుట్టాయి, అంటే పుష్టినిచ్చే. అలా పుష్టినిచ్చినప్పుడల్లా మనకు ఆనందం కలుగుతుంది. సో సీజనల్ గా మనకిది రెగ్యులర్ గా యూనివర్సల్ గా జరుగుతోంది. ఇది యూనివర్సల్ ఫెస్టివల్. ఏ సో ఇక్కడ మనకి ఫోనా అండ్ ఫ్లోరా అంతా కూడా అంటే ఒక కాలం నుంచి ఇంకొక కాలం వరకు, ఇంకొక కాలం, ఇంకొక దేశం, అందులో ఉన్నటువంటి జంతుజాలాలు, ఆ సమూహాలన్నీ కూడా ఆయా సందర్భంలో ఒక పుష్టిని తీసుకొచ్చుకుంటాయి. ఇది ఒకటి ఆన్ ది ఫిజికల్, రెండు ఆన్ ది సటిల్, ఫ్రమ్ గ్రాస్ టు సటిల్. అంటే భూమి మీద మంచి సస్యములు పుట్టాలని అంటే వర్షం రావాలి. ఆ సీజన్ వచ్చినప్పుడు ఆ సమ్మర్కి ఏమవుతుంది? భూమి అంతా ఇలా విచ్చుకుపోద్ది. అంటే నోరు తెరుచుకుని చూస్తూ ఉంటది భూమి తల్లి ఆకాశం వైపుకి, ఎప్పుడు వర్షం పడుతుందా, మళ్ళీ ఎప్పుడు సస్యములు ఇద్దామా అని. బర్డ్ కూడా అలాంటిదే అని పోలిక చేస్తుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంటే భూమి తహతహలాడుతూ ఉంటదన్నమాట, ఎప్పుడు వర్షం పడుతుందా అని. అలా మనం కూడా ఎప్పుడైతే సరస్వతిని చదువుకుంటూ ఉంటామో ఇంకా దాని గురించి తెలుసుకునేటువంటి ఒకానొక పుష్టి ఇస్తూ ఉంటది. ఇది ఎప్పుడు జరుగుతుంది? శరత్కాలం అంటారు. ఇది శరత్కాలమునందు జరుగుతూ ఉంటది. ఎందుకని? అప్పుడు వాటి యొక్క గ్రోత్ కంప్లీట్ అయ్యి ఆ సీజన్ లో అది మనకు వస్తుంది. సమ్మర్ లో హీట్ అబ్జర్వ్ చేసుకుని మ్యాటర్, ఆ ఎర్త్ కావలసినటువంటి నరిష్మెంట్ సన్ నుంచి తీసుకుని మళ్ళీ వర్షం పడిన తర్వాత మళ్ళీ వర్షం ద్వారా వచ్చేటువంటి కొన్ని నరిష్మెంట్స్ తీసుకుని మనకి పంటనిస్తుంది. భూమి తల్లి అంతవరకు చేస్తుంది. మనం ఏం చేయాలి మరి? మనకు ఓ పని ఉంది, మనకు కూడా ఓ పని ఇచ్చాడు పరమాత్మ. ఇలాంటి ఒక విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి ధర్మం మనందరిలో పుట్టింది. మనందరిలో ఒక అవేర్నెస్ ఉంది కాన్షియస్ రూపంలో. అదేం చేస్తుంది? నువ్వేమిటో తెలుసుకోవడానికి నీ తాలూకు వాక్కుల్ని ఎక్కడికక్కడ
బెటర్ చేస్తోంది. అంతకు మునుపు ఇలా లేదు. అంతకు మునుపు చదువుకున్న చదువేంటి? మన బ్రెడ్ అండ్ బటర్. ఇప్పుడు నిన్ను నువ్వు తెలుసుకోవడానికి కావలసిన వాక్. అంతకు మునుపు నోటికొచ్చిందల్లా వాగాం. ఇప్పుడు సరస్వతి తెలియటం వల్ల మాట మాట్లాడడం తగ్గింది. మాటలు తోలునాడటం తగ్గింది. మాట వినడం పెరిగింది. మంచి ఉచ్చారణలో పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే వినాలని అనిపిస్తోంది. మనం మాట్లాడితే ఇంత స్టూపిడ్‌గా ఎందుకుంది? వాళ్ళు మాట్లాడితే ఎందుకంత బాగుంది? బికాస్ దే ఆర్ నరిష్డ్ విత్ ది ధర్మ. వాట్ ఈస్ ధర్మ? నువ్వు ఏదైతే మాట్లాడాలో అది మాట్లాడడం ధర్మం. మాట్లాడకూడదంతా మాట్లాడినప్పుడు అధర్మం. సో ఇక్కడ ఇప్పుడు ఏది తినాలో ఆకలేస్తే అప్పుడు తినాలి. ఏం చేసాం? ఆకలి అయిపోయినా తిన్నాం. శరీరాన్ని చెడగొట్టుకున్నాం. అలాగే వర్డ్ కూడా. నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉంటే అప్పుడు తిన్నప్పుడు ఏమవుతుంది? నీ శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకు మంచి డిస్ట్రిబ్యూషన్ ఏర్పడుతుంది. లేకపోతే ఏమవుద్ది? సప్లయింగ్ బాగోదు. సో అలాగా ఈ రెండిటికి ఏది ఇక్కడ పంట పండడానికి అక్కడ రెయిన్‌కి మధ్యలో అదంటే సన్‌కి మధ్యలో సన్‌కి, భూమికి మధ్యలో రెయిన్ అనేటువంటిది మీడియం. ఆ రెయిన్ ఏమన్నారు? అబ్సార్ప్షన్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ అన్నారు. ఇట్ ఈస్ ది అబ్సార్ప్షన్ ఆఫ్ లైఫ్ ఫోర్స్. దాని వల్లనే మనకు చక్కగా ఆ ట్రాపిక్స్ లో ఉన్నటువంటి ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఇవన్నీ గ్రెయిన్స్ అన్ని వస్తూ ఉన్నాయి. ఆ మంత్ ఏమంటాము? లిబ్రా అండ్ స్కార్పియో అంటాం. వీటిని అబ్జర్వ్ చేసుకుని అసిమిలేట్ చేసి దెన్ దే గివ్ పుష్టి ఇస్తున్నాయి. సో ఆ శరత్కాలంలో చక్కగా పాటలన్నీ పాడుతూ ఉంటారు. పోయిటరీ చెప్తా ఉంటారు. అవునా? ఆ శరత్కాలంలో కోయిల పాడుతా ఉందని, అవునా? ఏవో మంచి బ్యూటిఫుల్ నైస్ కైండ్ ఆఫ్ పోయిటరీ ఈస్ గివెన్ ఇన్ ది శరద్ ఋతు. Much poetry was written about the season called Sharat. So the work of the sun which gives this material nourishment is called Pusha during the month of Libra. And ఇంకేం చెప్తున్నారు? Just as Pusha nourishes the body, అన్నారు కదా? Just as Pusha nourishes the body, our body and the body of planets. Just as Pusha nourishes the body, our body and the body of the planets. ఏ ప్లానెట్స్ కాదు, ప్లానెట్. ఒక ప్లానెట్ మీద ఉన్నాం మనం. ఏ బాడీ అయితే ఈ పూషములను బాడీకి నరిష్ చేస్తుందో అట్లాగే ప్లానెట్ కూడా నరిష్ చేస్తుంది. అర్థమైందా? సో మే యు నరిష్ ద ఫోర్స్ అండ్ ద కాన్షియస్నెస్ ఇన్ us. ఎప్పుడైతే సన్ మన దేహం తాలూకు వెల్ బీయింగ్ చూస్తుందో, అంటే దేహం తాలూకు బెటర్మెంట్స్ ఎక్కడ కనిపిస్తాయి? సన్ ద్వారా. As the sun nourishes the well-being of our body, so does the word nourishes our consciousness and life force. So does the word nourishes our consciousness and life force. That is where we utter the sacred sounds, so that the consciousness in us may blossom and generate necessary force. So that the conscious in us may bloom, may blossom and generate the necessary force. So here the good utterances, what we do, it tightens the etheric web. మన సూక్ష్మ దేహాన్ని అది కట్టి ఉంచుతుంది. అమ్మా, so that the consciousness may bloom and generate blossom and generate the necessary force. Okay.
That is where we do these good utterances to tighten the etheric web. ఎప్పుడు ఈ మంత్రాన్ని ప్రాపర్ ఇంటనేషన్ తో చెప్పినప్పుడు, అప్పుడు ఈ ఈథరిక్ బాడీకి కావలసిన నరిష్మెంట్ వస్తుంది. అంటే స్థూల దేహానికి కావలసిన ఫుడ్ ఎట్లాగో సూక్ష్మ దేహానికి కావలసినటువంటి వర్డ్ తాలూకు నరిష్మెంట్. అంటే ఆ వాక్కుల ద్వారా నువ్వెవరో తెలుసుకోగలుగుతున్నావుగా, లేకపోతే తెలియదుగా, ఎట్లో పోతున్నావు అడ్డదిడ్డంగా. ఆ వాక్కులు ఎప్పుడైతే ప్రొఫౌండిటీని గ్యాదర్ చేస్తావో అప్పుడు నీ లోపల ఉన్న ఆ ఈథర్ వెబ్ డెవలప్ అవుతుంది. సో దట్ ఈస్ వెర్ మాస్టర్ సేస్, సో గుడ్ utterances tightens the etheric body, etheric web. If you utter with proper intonation, ఇంటనేషన్ కూడా, స్వరం కూడా అంతే చక్కగా ఉండాలి. అప్పుడు మన లోపల ఉన్న క్లీవేజెస్ ఏదైతే బాడీలో, ద క్లీవేజెస్ ఇన్ ది etheric body are repaired. So the sun is willing to give nourishment. సూర్యుడు మనకి కావలసినటువంటి, బాడీకి కావలసినటువంటి శక్తి, ఆరోగ్యము, బుద్ధి, వివేకము ఇవన్నీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి నమస్కారం కూడా పెట్టం మనం. రోజు కనపడుతున్నాడు కదా లోకువ, రోజు వస్తున్నాడు కదా అని. అది రోజు కనిపిస్తే దగ్గరగా ఉంటే విలువ తెలవదు. రోజు మనం పొద్దున్న లేసి చక్కగా సూర్యుడికి ఒక్కసారి నమస్కారం పెట్టామనుకోండి, ఆయన ఏమిస్తాడు? బుద్ధి ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. నీ ద్వారా జరగవలసినటువంటి సత్సంకల్పములు చక్కగా నడపబడతాయి. వచ్చింది? సో హియర్ మాస్టర్ సేస్ ద సన్ ఈస్ విల్లింగ్ టు గివ్ నరిష్మెంట్, బట్ ఇఫ్ అవర్ ఈథరిక్ బాడీ ఈస్ పంక్చర్డ్, ఇప్పుడంతా అలాగే ఉందిగా, పంక్చర్లతోనే ఉంది ఇప్పుడు కదా రిపేర్ జరుగుతుంది. సో no vitality is gained although you have the healthy food. ఎంత గొప్ప ఫుడ్ తీసుకున్నా ఎందుకని మనం రోగిష్ఠులుగా ఉన్నాము అనంటే, ఈథరిక్ వెబ్ ని ఈ చక్కటి మాటలతో, చక్కటి మంత్రముతో, సరైన ఇంటనేషన్ తో ఎప్పుడైతే అనడం లేదో, there is no repair. So this is where the body is punctured అంటున్నారు. So Pusha is a secondary to Saraswati. Pusha is thus the secondary to Saraswati. So that is where the word helps in patching the puncture. So that Pusha can nourish. So the whole work of immortality is built upon the platform of the etheric body. ఇప్పుడు ఇదంతా ఎందుకు? మనం మనుషులుగా మంచి బట్టలు వేసుకోవట్లేదా, డబ్బులు లేవా, భోజనం లేదా, అన్ని బాగానే ఉన్నాయిగా, అయినా కూడా మనం ఆనందం కలిగం. ఎందువలన అనంటే మన ఈథరిక్ బాడీకి కావాల్సిన నరిష్మెంట్ మనం ఎన్నడూ ఇవ్వలేదు కనుక. అందుకని ఒక చక్కటి సింబాలిజంతో చెప్తున్నారు. ఏది? ఈ భూమి ఇట్లాగా బీటలు వాచినప్పుడు అది అలా నోరు తెరిచి వెళ్ళబెట్టి చూస్తా ఉంది ఆకాశం వైపు, ఎప్పుడు వర్షం పడుతుందా అని. ఆ వర్షం పడిన వెంటనే దానికి మొలక వస్తుంది. దట్స్ వేర్ వి గెట్ ది లైఫ్ ఫోర్స్. అంటే ఆ వాక్కుని ఎప్పుడైతే మనం తీసుకుని అసిమిలేట్ చేసి దాన్ని అర్థం చేసుకుని ముందుకు తీసుకెళ్తామో, ఈథరిక్ వెబ్ కి కావలసిన పుష్టి అంతా ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు ఈ ప్యాచింగ్ ఆఫ్ పంక్చర్ అంతా జరుగుతోంది. పూర్వం లేదా అంటే అసలు లేదు. ఎంతో ఉంటది. ఎప్పుడు? మన తల్లులు చాలా సంస్కారంతో మన నట పెంచితే, మన అమ్మ నాన్నళ్ళు కొంచెం ప్రతిరోజు దీపం పెట్టుకోవడం, నమస్కారం పెట్టుకోవడం, పెద్దలకి నమస్కారం పెట్టడం, ఇట్లాంటివి కొన్ని వాటిని మనం ఆల్రెడీ నేర్చుకుని ఉంటే, మనం అట్లా ఉంటే ఎస్, అంత పంక్చర్ లేదు. అంత పంక్చర్ లేదు కనుకనే ఇప్పుడు ఈ సరస్వతిని వింటున్నారు. అంతటి
ఆ! చక్కటి సంస్కారం ఉంది కనుకనే సరస్వతి వినబడుతోంది ఇప్పుడు మనకి. సో, అందుకని ఏమన్నారంటే, ఈ ఈథరిక్ బాడీకి అంటే ఏంటంటే, ఈ సటిల్ బాడీకి కావాల్సిన సూక్ష్మ దేహానికి కావాల్సింది ఏంటి అనంటే, సూక్ష్మ దేహం ఏమిస్తుందంటే ప్రాణం తాలూకు ప్రాణమయ కోశం అది. మీకు అన్నమయ, ప్రాణమయ చెప్పానా? ఆ! రైట్. మీరు నోట్స్‌లు తిప్పి చదవాలి అప్పుడప్పుడు. లేకపోతే ఏం అర్థం కాదు. ఎందుకంటే కొత్త టెర్మినాలజీ కదా! ఎప్పుడు వినలేదు. ఆ! ఈ ప్రాణ శరీరం ఏదైతే మనం సూక్ష్మ శరీరం అంటున్నామో, అది ఎప్పుడూ కూడా ఆ సూక్ష్మమైన శ్వాసకి సంబంధించి ఉంటుంది. ఆ సూక్ష్మమైన శ్వాసనేమంటారు? ప్రాణమయ కోశం అంటారు. అది ఒక శక్తి కేంద్రం. సో, దాని తాలూకు ఒక ప్రకాశం ఉంటదనమాట. ఒక అల్పమైన పొరది. మన శరీరం చుట్టూ ఉంటదనమాట. ఒక స్వల్పమైన ఇది మనకు కనపడదు. అది కనిపించేది కాదు. సో, ఈ ఈథరిక్ బాడీని టాక్ట్‌లో ఉంచుతుందనమాట. దేని ద్వారా? మన తాలూకు కోరికలు ద్వారా, ఆలోచనల ద్వారా. మన కోరికలు, ఆలోచనలు ప్రాపర్‌గా ఎప్పుడుంటాయో, ఈ ఈథరిక్ బాడీ ఇంటాక్ట్‌లో ఉన్నట్టు. లేకపోతే అది డిస్టర్బ్డ్‌గా ఉంటుంది. ఈ etheric body is a transmitter of life and the light to the physical body. The etheric body is the transmitter of life and light to the physical body. So, it receives the life force. రిసీవ్ చేసుకుని అన్ని అన్ని అవయవాలకు సరఫరా చేస్తుంది. ఇట్ డిస్ట్రిబ్యూట్స్ టు ఆల్ ది లింబ్స్. ఇది ఫుడ్‌ని బాగా అసిమిలేట్ చేస్తుంది. ఫిజికల్ బాడీ. సో, అప్పుడేమవుద్ది? ఇట్ విల్ ఎన్ష్యూర్ ఇనఫ్ లైఫ్. ఒక మంచి లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు ఏమవుతుంది? మంచి లైఫ్ వస్తుంది. అండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ కాన్షియస్‌నెస్ యాస్ లైట్ ఇన్ ది హెడ్. మన తల మీద ఒక చక్కటి ఆరా గట్టుకొని అది మనలో వెలుగుతూ ఉంటుంది. ఏ? సో, ఇలాగ వెలుగుతున్నప్పుడు మనకి రైట్ డిజైర్స్, రైట్ థాట్, రైట్ బిహేవియర్, హార్మ్లెస్‌నెస్, ట్రూత్‌ఫుల్‌నెస్, lack of thieving instincts, non-expectation, sexual regulation, healthy sexual గా ఉండేటువంటి రిలేషన్ మెయింటైన్ చేయొచ్చు. ఎక్స్టర్నల్ హైజీన్, ఇంటర్నల్ ప్యూరిటీ, స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్, cheerful attitude, so the recognition of one supreme Godhead and the recognition of one supreme Godhead. So these are the 10 tenets of the to hold the healthy etheric body. ఇవి వస్తాం మొదలు పెడతాయి. ఇది
పతంజలి మనకి చెప్పింది. సో తర్వాత ఏం జరుగుతుంది అని అంటే నెక్స్ట్ ఈస్ ది ఇమీడియట్ స్టెప్ ఆఫ్ అకాంప్లిష్మెంట్ టు ది mundane mortal man to gain immortal status and divine identity. The word is the chief means to build up such body of light. మనకున్నటువంటి ఆ మంచి పోషకమైనటువంటి ఫుడ్ ని అకాంప్లిష్ చేసినప్పుడు మండేన్ మ్యాన్, మార్టల్ మ్యాన్ దీన్ని ఎలా గెయిన్ చేస్తాడు? ఇమ్మోర్టల్ స్టేటస్ ఆఫ్ డివైన్ ఐడెంటిటీని వీడు గెయిన్ చేస్తాడు. దట్ ఈస్ వేర్ ద వర్డ్ ఈస్ ద చీఫ్ టు బిల్డ్ ది ఈథరిక్ బాడీ ఆర్ ది బాడీ ఆఫ్ లైట్ అని చెప్తున్నా. అప్పుడు ఏమైంది? ఈథరిక్ బాడీ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ద బాడీ ఆఫ్ గోల్డెన్ లైట్. మనకున్న ఈ శరీరము దేనిదయ్యా అనే ఎక్స్పీరియన్స్ ని ఎలాగ చేస్తాం మనం? బికాస్ we will be in the golden light. So this causes a complete fulfillment and nourishment of life force and consciousness. ఇదియే మన తాలూకు ఫుల్ఫిల్మెంట్ ఎట్లాంటిది అనేది మనకి తెలియజెప్తుంది. రెండు అర్థమైనయా? సో దట్ ఈస్ వేర్ మన తాలూకు క్లీవేజెస్ ఏవి డెవలప్ చేయకూడదు. ఎలాగా క్లీవేజెస్ లేకుండా ఉంటాయి? రెగ్యులర్ గా అప్రాప్రియేట్ అటరెన్స్ ఆఫ్ ద సేక్రెడ్ వర్డ్, సేక్రెడ్ సౌండ్ తో జరుగుతుంది. అందుకని అప్పుడప్పుడు ఆ మంత్రమును వినడం కానీ చెప్పడం కానీ రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి. ఇలాగా చాలా సీక్రెట్ సౌండ్స్ ఉన్నాయి, ఇది ఒకటే కాదుగా. వాటన్నిటినీ కూడా విన్నప్పుడు మనకు తెలియకుండానే ఆ సటిల్ బాడీకి కావాల్సిన నరిష్మెంట్ మనం ఇస్తున్నాం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో మనం ఎప్పుడు కూడా ఈ మంత్రం చదివినప్పుడు చాలా చక్కగా చదవటం అనేటువంటి ఒక 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 పద్ధతిని నెరపడం అనే చెప్పారు. So here various sound formulas are basically for the nourishment of the etheric body. So we need to work at least with one of them regularly. ఏదో ఒక దాని మీద మీరు అలాగా వర్క్ చేయాలి. అమ్మగారు ట్రూత్ఫుల్నెస్ తర్వాత ల్యాక్ ఆఫ్ అది కావాలి. 6th lack of thieving instinct, lack of thieving దొంగతనం. సో ఇలాగా మనకి సౌండ్ ఫార్ములాస్ బేసిక్ గా ఈ ఈథరిక్ బాడీకి కావాల్సిన నరిష్మెంట్ ఇవ్వటం కోసమే. సో దాని మీద రెగ్యులర్ గా పనిచేస్తూ ఉంటే ఆ వర్డ్ తాలూకు నరిష్మెంట్ ఈ కాన్షియస్ అండ్ ది లైఫ్ ఫోర్స్ మీద పనిచేయడం వల్ల ఈ 7 ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 7 చక్రాలు ఏవైతే ఉన్నాయో మన లోపల, ఇన్ ద యూనివర్స్ కూడా ఏవైతే ఉన్నాయో దాని ద్వారా అది పనిచేయడం మొదలు పెడుతుంది. ఈ ఈథరిక్ బాడీ ఎక్కడుందని అడగాలి మీరు. ఓకే, ఈ ఈథరిక్ బాడీలో ఏముంటాయనంటే దేవతలు ఉంటారు, ప్రజ్ఞలు. దేవతలు అంటే హైయర్ ఇంటెలిజెన్సెస్, ప్రజ్ఞలు ఉంటాయి. సౌరశక్తి, సోలార్ ఎనర్జీ. there will be solar energy. There are stars, there are solar deities, there are planets. ఈథరిక్ వెబ్ లో ఇన్ని ఉంటాయి. ఓకే, ఇది యూనివర్సల్. ఇది ఎవరిది వాళ్ళకి అన్నట్టు అనిపిస్తుంది, కానీ యూనివర్సల్ గా ఇది అలా పనిచేస్తూనే ఉంటది. ఈ ఈథరిక్ వెబ్ అనేది, ఈథరిక్ బాడీ అనేది ఒక్కొక్కరికి పనిచేస్తుంది, యూనివర్సల్ గా కూడా పనిచేస్తుంది. యూనివర్సల్ గా పనిచేసే దాని మీదే మన ఆధ్యాత్మ సాధన డెవలప్ అయ్యే పద్ధతి ఉంది. దాన్నే మాస్టర్ గారు చేశారు, ఈథర్ వర్క్అవుట్ అని ఒక మంత్రం అది. ఓకే, సో ద నరిష్మెంట్ గెట్ సో ఫార్
that we experience ourselves as a disk of the solar globe. ఎప్పుడైతే ఈ వర్డ్ని మనం అట్లా నరిష్ చేస్తామో, అలా అర్థం చేసుకోవడం మొదలు పెడతామో, అట్లా అటరెన్స్ని రెగ్యులర్గా చేస్తూ ఉంటాము, తెలియకుండానే చాలా విషయాలు అర్థం అవటం మొదలు పెడుతుంది. ఆ అర్థం అవడంలో నువ్వు ఒక చక్కటి సోలార్ కి సంబంధించిన సూర్యాత్మగా అయిన వాడవుగా నీకు అర్థం. సో యు ఆర్ అ సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ది గాడ్ సన్. అర్థమైంది? అట్ట తెలుస్తుంది. సో హియర్ యు కమ్ టు ది subjectivity. So when the brilliant rays of the sun are withdrawn, the same happens when we withdraw the meaningless, selfish objective activity. Turn inward and contemplate one word. మీకు అర్థమైనటువంటి మంచి మంచి వాక్యాలని తో మీరు దాన్ని కాంటెంప్లేట్ చేస్తే మీకే మీరెవరో, మీ అడ్రస్ ఏమిటో అర్థం. మీ అడ్రస్ అంటే మీ ఫిజికల్ అడ్రస్ కాదు, అది ఆబ్జెక్టివ్ కాదు, సబ్జెక్టివ్ అడ్రస్ తెలుస్తూ ఉంటున్నవాడు. సో కాంటెంప్లేట్ అపాన్ ది వర్డ్. ది యాక్టివిటీ ఆఫ్ సెన్సెస్ అండ్ ద మైండ్ ఆర్ సస్పెండెడ్. ది ఎనర్జీస్ ఇన్ us move upward to experience the solar globe in our eyebrow center. So nourishment of the word జరిగిన కొద్దీ ఏం జరుగుతుంది? మీ లోపల ఉన్న మూలాధారం నుంచి కదిలేటువంటి మూలాధారం నుంచి జరిగేటువంటి ఆ ఎనర్జీ సెంటర్ మెల్లగా బ్రౌ సెంటర్ కి అందుకుంటుంది. సో ద ప్రాసెస్ ఇస్ జాయ్ఫుల్. ఇదేమి కష్టతరమైంది కాదు, దానికోసం కష్టపడక్కర్లా, కాంటెంప్లేట్ చేస్తూ ఉండటమే. సో లిబ్రా జాయిన్స్ ఏరిస్. తొలి నుంచి వాడు మెల్లగా మేషంలోకి మారుతాడు. సో ద మ్యాన్ ఇన్ గాడ్ turning inward moves upward through the central vertebral column and sits on the throne with the God in man. ముందేమన్నా మనం మ్యాన్ ఇన్ గాడ్ అన్నా, కాదు గాడ్ ఇన్ మ్యాన్ అని తెలిసింది ఎప్పుడు? వెన్ యూ టర్న్ ఇన్వర్డ్. మ్యాన్ ఫస్ట్ మ్యాన్ ఇన్ గాడ్ అంటున్నాం మనం. మ్యాన్ ఇన్ గాడ్ కాదు, మనిషిలో దేవుడు కాదు, దేవుడే మనిషిగా ఉన్నాడు అని. అలాగా ఏమన్నారు దీన్ని? గాడ్ ఇన్ మ్యాన్. గాడ్కి మ్యాన్ గా ఉండాలని ఇష్టం, అందుకే వాడే దిగి వచ్చాడు. అండ్ ఎవరో ఒక అతను వచ్చి అన్నాడు, స్వామి నువ్వు దేవుడురా అను అంటున్నాడు ఆయన. ఆ యోగి గారు, ఆ సాధకుడు, నువ్వు దేవుడు అను అంటున్నాడు. ఎంతో చాలా చెప్పాడు. చెప్పిన తర్వాత కొద్దిసేపు పోయిన తర్వాత వచ్చి, నాకు అనుమానంగా ఉందండి, నేను దేవుడు కాదేమో అని అన్నాడు. అయితే ఓ పని చేయరా, దున్నపోతున్నా అనుకో అన్నాడు. ఏది బాగుంటుంది? దున్నపోతు అనుకో అన్నాడు. సరిపోలా? అది కాదు. నువ్వు దేవుడు అనుకోమనంటే నాకు దగ్గరకు వచ్చి నాకు ఇంకా అనుమానంగా ఉందంటే అన్నాడు అనుకోండి, ఆయన ఏమంటాడు? అవునా కదా? ఆ సెయింట్ గారు ఏమంటాడు? ఆ యోగి గారు, పోన్లేరా అయితే దున్నపోతం అనుకో అంటాడు. సో మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? మన లోపలికి వెళ్తున్న కొద్దీ ఈ చెప్పినటువంటి మ్యాన్ ఇన్ గాడ్ కంటే కూడా గాడ్ ఇన్ మ్యాన్ అనేది మనకు తెలియవస్తుంది. సో ద చక్రాస్ ఆఫ్ ది ఈథరిక్ బాడీ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ లోటస్ రెస్పాండింగ్ టు లైట్. కదా, మన ఈథరిక్ బాడీకి కావాల్సినటువంటి ట్రాన్స్ఫార్మ్ ఎప్పుడైతే ఉంటుందో, we know that we are the lotus responding to light. So within the kingdom of earth, the kingdom of God is thus realized and experienced. కదా, ఇదంతా భగవంతుని యొక్క సామ్రాజ్యం, అందులో మనం ఉన్నాం కదా. దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. అలా ఎక్స్పీరియన్స్ చేసేంత వరకు ఇట్లా చదువుకుంటూనే ఉండాలి. అంటే మనలో ఉన్న పాజిటివ్ టెండెన్సీస్ ని బెటర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే.
ఇంకా ఈ మంత్రంలో ఇంకా చాలా ఉన్నాయి తెలుసుకోవడానికి, కానీ ఇంతవరకు సరిపోతుంది. అమ్మా అంతకంటే అక్కర్లేదు. హ్మ్. ఒక చిన్న మీరు వర్డ్‌ని మనము ఆ సౌండ్ ఫార్ములాని చాంట్ చేయగా ఒక ఆ! పర్టిక్యులర్ ఫార్ములా అంటే స్వరంతో పాటు అది చాంట్ చేయగా ఆ మంత్రాన్ని then that actually nourishes your etheric body that can ఆ! be inside you or it might be connecting to the universe also, the ఇట్ external. వెన్ ఇట్ ఈస్ ఓన్లీ కనెక్టెడ్ టు ది యూనివర్స్ యూ ఆర్ దేర్. ఆ! ఇప్పుడు నువ్వు సెపరేట్‌గా ఎగ్జిస్టెన్స్ లేదు. యూనివర్స్‌తో అట్లా కాదు. కనెక్షన్‌గా. లోనే ఉన్నావు అంతే. ఆ హ్మ్. ఈథరిక్ వెబ్ ఎప్పుడు కూడా యూనివర్స్ తోనే కనెక్షన్ తో ఉంటదది. అది ఓకే. సెపరేట్‌గా ఉండదు. సెపరేట్‌గా అనిపిస్తా ఉంటది మనకి. మన ఈథరిక్ బాడీ వేరు, ఇంకొకళ్ళ ఈథరిక్ బాడీ వేరు అట్లా హ్మ్. అనిపిస్తా ఉంటది. బట్ ఈ ఈథర్ అంతా అంటే ఈ స్పేస్‌లో మనమున్న స్పేస్ ఉందా? అలా. హ్మ్. అప్పుడు అప్పుడు మనం ఎక్కడున్నట్టు? యూనివర్స్‌లో ఎక్కడో ఇంత. హ్మ్. సో, అదే ఉంది మనలో. మనలో హ్మ్. 100% అదే ఉంది. ఆ యాహ్! ఆకాశతత్వం. ఆ మహత్తులో మనమందరం ఉన్నాం. ఇప్పుడు ఆ మహత్తే మనం అయిపోవాలి కదా! అది కదా కాన్సెప్ట్ అసల. యాహ్! అది సెపరేటివిటీకి వచ్చిందిప్పుడు. అంటే ఆబ్జెక్టివిటీకి వచ్చేసింది. దీన్ని హ్మ్. సబ్జెక్ట్ దీని చేయాలంటే, సబ్జెక్ట్‌లోకి మెర్జ్ అవ్వాలి బేసికల్లీ. రావాలంటే నువ్వు ఈ వర్డ్ తాలూకు నరిష్మెంట్‌ని చేయగలగాలి. సో దట్ గివ్స్ అస్ ది కంటెంప్లేషన్ ఆఫ్ ఇంటర్నల్‌గా కాంటెంప్లేషన్ వస్తుంది. వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు ఆ ఆ! శ్వాస అనేది మీరు అప్‌వర్డ్ ఆహ్, ఆ! మీరు చెప్పారు కదా! డైరెక్షన్‌లో సో వెళ్తుంది. అప్‌వర్డ్ అవును. డైరెక్షన్‌లో బ్రౌ నుదిటి నుంచి సెంటర్‌కి రీచ్ అవుతుంది. ఆ! రీచ్ అవుతుంది. సో అవును. అక్కడికొచ్చిన తర్వాత మీరు తర్వాత చెప్పారమ్మా కన్యా రాశి నుంచి ఆ టైంలో ఆ! మీరు ఇది మూవ్‌మెంట్ ఇది చెప్పారు కదా! స్పిరిచ్యువల్ అస్ట్రాలజీ. ఊరికనే దానికి చెప్పాను. దానికి రిలేటెడ్ కనెక్షన్ చెప్పారు బేసికల్లీ. ఎందుకంటే మరి అది కనెక్షన్. కదా! ఇప్పుడు గ్రహాలు కూడా కనెక్టెడ్‌గా ఉన్నాయి కదా! ఈథరిక్ బాడీకి. సో, ప్యారలెల్‌గా ఇప్పుడు మీరెట్లాగా వర్షాకాలాన్ని, శరదృతువుని ఎలాగా మనం రిసెప్షన్‌కి ఎలాగా ఓపెన్‌నెస్‌కి చేస్తామో చెప్పారో, అదే ఆ! విధంగా ఈ నెక్స్ట్ ఇది కూడా. స్టేజ్‌ని చెప్తున్నారు. అవును అంతేనా? తల్లి. అవును. ఇది ఆ! స్పిరిచ్యువల్ అస్ట్రాలజీకి సంబంధించింది. ఇది అర్థం కాకపోయినా నష్టమేం లేదు. ఓకే. ఓవరాల్‌గా మీకు ఆ నరిష్మెంట్ ఆఫ్ ది బాడీ అండ్ ది సోల్. హ్మ్. అంటే ఈథరిక్ బాడీ. ఎందుకంటే ఆ సటిల్ బాడీకి కావాల్సింది మనం ఇవ్వం ఎప్పుడు కూడా. ఫిజికల్ బాడీకి కావాల్సిందే ఇస్తున్నాం. ఎప్పుడైతే సటిల్ బాడీకి కావాల్సింది ఇచ్చేస్తున్నామో అప్పుడు తెలుస్తది నువ్వెవరో. హ్మ్. అప్పుడు కదా నీకు కాంటెంప్లేషన్ ఒస్తది. అప్పుడు కదా నువ్వు ఈ మంత్రం మీద పని చేస్తూ ఉంటావు. నీకప్పుడు కదా అర్థమయ్యే విషయాలన్నీ కూడా వేరేగా ఉంటాయి. నీకర్థమైంది అంతకు మునుపు ఒకలాగా. ఏది డిక్షనరీ మీనింగ్. ఓహో! ఇది డిక్షనరీ మీనింగ్ కాదు. దీనికంటే హైయర్ ఏదో ఉంది. అది చెప్తున్నారు వారు అని తెలుస్తుంది. అది తెలిసినప్పుడే నీ లోపల ఆ శ్వాస కిందికని కాకుండా పైకి వస్తుంది. అప్‌లిఫ్ట్‌మెంట్ అంటున్నాం చూసారా? ఇట్ ఈస్ నాట్ విత్‌డ్రాయింగ్ డౌన్. ఇట్ ఈస్ విత్‌డ్రాయింగ్ యువర్ ఎనర్జీ మూవింగ్ అబవ్. అప్‌వర్డ్ అప్‌వర్డ్. ఎనర్జీ ఈస్ ఆ! మూవింగ్ అప్‌వర్డ్స్ బేసికల్లీ. అప్‌వర్డ్. అదే. అంటే ఎందుకు? టు ఇట్స్ ఎక్స్‌పీరియన్స్ దిస్ యాస్ ఎ సోలార్ ఆహ్, గ్లోబ్. ఇందులోనే ఉందదిది. అది పుష్ అవ్వాలి పైకి. సో, అది పుష్ బేసికల్లీ కావాలి. ఫ్లవర్ ఎలా విచ్చుకుంటుందో అలాగా యువర్ కైండ్ ఆఫ్ యువర్ ఎనర్జీ ఈస్ గోయింగ్ అప్‌వర్డ్స్. అంతే. అంతే. అవ్వాలంటే నువ్వు ఎంతో నరిష్మెంట్ చేయాలి. వర్డ్ చెయ్యాలి నరిష్మెంట్ బాడీ. చేయాలి. ఫిజికల్ నరిష్మెంట్ ఎట్ట చేస్తున్నావో, సరస్వతిని కూడా అట్లా నరిష్ చేయాలి. చేస్తే, అట్లా కాంటెంప్లేట్ చేస్తే, కొంచెం దూరం నువ్వు చేసే సాధనలో నువ్వు చేసింది రైటా? రాంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని మీద వస్తుంది కరెక్షన్ అని చెప్పామిక్కడ? ఆన్ ద బిహేవియర్. The 10, ఆ! 10, ఆన్ ద 10 డిజైర్. points. ఆ! ఆన్ ది ఎక్స్టర్నల్ హైజీన్, ఆన్ ది ఇంటర్నల్ ప్యూరిటీ. Internal purity. ఇవన్నీ వస్తాయని చెప్పుకున్నాంగా. Yeah. ఆ! ఇవన్నిటిని మనం దాని మీద పని చేస్తే, సమ్ ఆర్ ది అదర్ డే వి విల్ ఫైండ్ దట్ యూ ఆర్ ది నాట్ మ్యాన్ ఇన్ గాడ్, గాడ్ ఇన్ మ్యాన్. దట్ ఈస్ వేర్ నేనెవరో తెలుసుకో అని అంటున్నప్పుడు మనకి కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తా ఉంటది. ఎందుకని?
నేను భగవంతుని కాదు అని గట్టిగా చెబుతున్నావు నువ్వు. మహాత్ములు ఏం చెప్తున్నావు? నువ్వు భగవంతుడివి అని చెప్తున్నారు. నాకు నమ్మకం కుదరట్లేదు. నాకు అనుమానంగా ఉంది. నేను గాడ్‌నో కాదో అని అన్నారు. అంటే దున్నపోతువు అనుకో అన్నారాయన. అంతేనే ఉంటది. ఇప్పుడు ఇది అర్థం కాదు మీకు. తర్వాత ఎప్పటికో అర్థమవుద్ది. అవును తల్లి. మేము ఇంకా స్టేజ్‌కి రీచ్ అవ్వలేదు. యాహ్! అట్లా. ఆ! అది. సో, ఐయామ్ ఎప్పుడు క్యూరియస్ అమ్మా. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ఆ! స్వరము, ఒక ఆ! ఫార్ములా ఎందుకు అలాగా అంటే ఆహ్, డిఫరెంట్ ఫార్ములాస్‌ని ఎందుకు ఇంప్లాంట్ చేశారు ఈచ్ మంత్రానికి? ఆల్ మంత్రాస్ ఒకే ఫార్ములాలో ఎందుకు ఉండవు అనేది కైండ్ ఆఫ్ క్వెషన్. ప్రతి ఒక్క దానికి అలాగే కదా! ఒకలాంటి తెలుగు ఆహ్, అవును. ఛందస్సు కావచ్చు, ఒక ఒక స్వరం కావచ్చు. డైటీని అవును. అర్థమైంది. ఒక డైటీని పిలవాలంటే ఆ ఇంటోనేషన్‌తో అంటే ఇప్పుడు మాధవి ఉందనుకోండి. MADHAVI అని రాస్తేనే నీ పేరు అది కరెక్ట్. అంతేనా? హ్మ్. లేకపోతే రైట్ ఎలా అయితది? అవ్వదు. సో, నీ స్పెల్లింగ్‌ని కరెక్ట్‌గా నేను రాస్తే నిన్ను మాధవి అని పిలిస్తే నువ్వు పలుకుతావు. లేకపోతే పలికే అవకాశమే లేదు. వి ఏం పలకరు. ఎవరో అనుకుంటారు. యాహ్! అలాగే ఒక డైటీకి ఒక కొన్ని మాటలతో అది మంత్రపూర్వకంగా దానికొక చక్కటి స్వరంతో ఆ దేవత మాట్లాడింది ఆహ్, ఇంటర్నల్‌గా ఆ ఋషి విన్నాడు. విని ఆ! విని ఆయన ఆ సరస్వతి ఏం చెప్తూ ఉండిందో అది రాస్తం మొదలుపెట్టాడు. ఆమె ఏ స్వరం మీద నుంచున్నదో ఆ స్వరం మీద ఆగాడు. దీర్ఘం తీశాడు. నొక్కాడు. ఏవండీ? అట్లా తాను విన్నదాన్ని మంత్రంగాను అక్కడున్న కావాల్సినటువంటి ఇంటోనేషన్స్ గుర్తులుగా వాళ్ళు మనకి ఇచ్చారు. సో, అలా పిలిస్తేనే సరస్వతి పలుకుతుంది. లేకపోతే పలకదు. The higher intelligences also have some symbols, also have some particular sounds. Why? Because sound is consciousness. అలా పిలిస్తేనే అడగలుగుతారు. లక్ష్మమ్మ వారికి మళ్ళా వేరే మంత్రం ఉంది. ఇంటోనేషన్ మారింది. వేరే చోట్ల ఉంటుంది. మళ్ళా పురుషుడికి మారింది. మళ్ళా అట్లుంటుంది. మేధకి మారింది. వేరేగా ఉంటుంది. మంత్రపుష్పం ఇంకోలా. అట్లా. అంటే వేదమంతా కూడా లోపల నుంచి వినిపించింది. సో, ఆ పర్టిక్యులర్ డైటీని పిలవాలి అనంటే, ఆ మంత్రాన్ని అట్లాగే చదువుకోవాలి. సో, తర్వాత చెప్తాను ఇంకొంచెం డీటెయిల్డ్‌గా. మంత్రం దేని కొరకు అనంటే, టు వైబ్రేట్ ది ఈథరిక్ బాడీ, టు నరిష్ ది ఈథరిక్ బాడీ. హ్మ్. వై? బికాజ్ దే ఆర్ ద సీక్రెట్ సౌండ్స్. దే ఆర్ ది ప్యూర్ సౌండ్స్. ఎందుకంటే, మనకేం అడగాలో తెలుసా? ఏం తెలీదు. దేవతని ఏం అడగాలో ఏమీ తెలవదు. ఒకడు ఆహ్, రైతు గారు పంట యేసుకున్నారు. మంచిగా పంటయింది. ఇంకో ఇంకొక ఇంకొక రైతు గారు పంటేశారు. ఇట్లా అందరూ కొంతమంది పంటేశారు. అయితే కొ ఒకసారి బాగా పండింది. ఇంకొకసారి బాగా పండదు కదా! ఒకసారి వస్తుంది. ఒకసారి రాదు. సరే లక్ష్మీ అమ్మవారు కటాక్షించింది. హ్మ్. కటాక్షించిన తర్వాత "నీకేం గావాలి" అన్నాడు. ఒక రైతు అన్నాడు, "నాకు కందిపప్పు ఇవ్వని." కందిపప్పు ఇచ్చింది. ఇంకో రైతు మినపప్పు ఇమ్మన్నాడు. మినపప్పు ఇచ్చింది. ఇంకో రైతుకి "ఏం కావాలయ్యా నీకు" అన్నాడు. అంటే ఆయనన్నాడు, "లక్ష్మీ కటాక్షమే పొందిన తర్వాత నేను అడగడానికి ఇంకేమన్నా ఉంటే గనక ఒకవేళ నేనేదైనా అడిగాననుకో నువ్వైతే లక్ష్మీదేవి కాదండి. హ్మ్. అయితే నువ్వు లక్ష్మీదేవివైనా అయి ఉండకపోవచ్చు. ఏవండీ? నేను అడిగానే అనుకో, నువ్విచ్చావే అనుకో, ఇంకా ప్రత్యేకంగా నీ సాక్షాత్కారం నేను పొందానన్నది నాకెట్లా రూఢి? ఏం లేదు. అలా ఉంటదన్నమాట. హ్మ్. సో, ఒక దేవతని ఏం అడగాలో మనకు తెలీదు. అందుకని ఋషి ఏం చేశాడు? ఇలా అడుగు. ఈ మంత్రం ద్వారా ఇట్లాగా నువ్వు చెప్పు.
ఆమె నీకు ఏమి కావాలో అది ఇస్తది. నువ్వు అడిగింది ఇది తీసుకున్నావు అనుకో, నువ్వు అడిగింది ఆవిడ ఇచ్చింది అనుకో, తీసుకున్నావు అనుకో, అంతే. ఇక అంతకంటే ఏ డెవలప్‌మెంట్ ఉండదు. అలా కాకుండా నువ్వు ఎప్పుడు ఆమె స్మరణ చెయ్యి, నీకు కావాల్సింది ఇస్తూ. ఒకేసారి నీ సటిల్ బాడీకి అంత నరిష్మెంట్ ఇచ్చినా తీసుకోదు. బాబాబా అంటది. హ్మ్. అదలవా అంటది. దానికి నచ్చదు. ఎందుకంటే యూ ఆర్ ఎ స్టూపిడ్. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ సో మెనీ థింగ్స్ ఆన్ ది ఫిజికల్. ఏది హైజీన్ లేదు, ప్రాపర్ సెక్స్ లేదు, ప్రాపర్ ఈటింగ్ లేదు, ప్రాపర్ స్లీప్ లేదు, పరమ ఫెడిక్ ఫెలోవి, ఫాగీ ఫెలోవి, ఎందుకు అన్నిసార్లు చెప్తావు నన్ను అంటది. సో ఇది ఎందుకు చెప్తున్నామో తెలియాలి మనకి బేసిక్. ఇవన్నీ పోగొట్టే తప్ప అక్కడున్న ఆ సరస్వతి అర్థం కాదు. అదంతా పోగొట్టుకోవడానికి ఇవన్నీ చక్కగా పెద్దల దగ్గర కూర్చొని చదువుకో. అలా చదువుకున్నప్పుడు మాత్రమే దాని తాలూకు వైబ్రెన్స్ మనకి అందుతుంది. అందుకని ఈ మంత్రం ఓవరాల్‌గా ఏం చెప్తుందనంటే ఆహ్, అంటే ఇలాంటి మాటలు ఉచ్చరించడం చక్కగా చేస్తున్నప్పుడు పెద్దల యొక్క ఉచ్చారణని వినండి అని చెప్తారు. అంటే తాను ఉచ్చరించే అంటే చెప్పేవాళ్ళు ఉచ్చరించేదాన్ని చక్కగా వింటూ ఉండండి. పెద్దల మాటను అట్లా వింటూ ఉండండి అని చెప్పటం ఈ మంత్రం యొక్క ఉద్దేశం. అప్పుడు మన ఈ బాడీకి కావాల్సినటువంటి నరిష్మెంట్, అట్లాగే మన ఇతరికి బాడీకి కావాల్సిన నరిష్మెంట్ 2 వస్తాయి. సాధనలో పట్టు కుదురుద్ది. ఎక్కడైనా ఒక మంచి మాట విన్నప్పుడు అలర్ట్‌నెస్ వస్తది. దట్ ఈస్ వేర్ ఫ్రమ్ యోగా ఈస్ ఫ్రమ్ అలర్ట్‌నెస్ టు అవేర్‌నెస్ అని చెప్పాను. అది. హ్మ్. అవేక్ కాదు. అవేర్ అన్నమాట. అంటే మనం ఉపయోగించేటువంటి వాక్కుల్ని పద్ధతిగా వాడినప్పుడల్లా కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. అవతల వాడు వాడలేదమ్మా అనంటే నీకు సంబంధించింది కాదు. నువ్వెట్టున్నావు అన్నదే సంబంధించింది. వర్క్. నీ వర్క్ నీకు సంబంధించింది. నీ సహనం నీకు సంబంధించింది. నీ ప్రేమ నీకు సంబంధించింది. ఫైండింగ్ ఫాల్ట్స్ కాదు. ఏవండి? ఆ! కరెక్షన్ చేయొద్దా ఎవరికి అనంటే అది కూడా కొంతవరకే ఉంటది. అంతకంటే మనం చేయలేం ఎవరిని. అది మన భర్త అయినా, పిల్లలైనా ఎవడైనా గాని. కొంతవరకే ఆ తాలూకు కరెక్షన్ మనం చెయ్యగలం. వాళ్ళ కరెక్షన్ చేయాలనే దాన్ని మనం పెట్టామనుకోండి, వాళ్ళకేదో మనం టీచింగ్ చేయాలని అనుకున్నామనుకోండి, మనం చెడిపోతాం. అందుకని ఎంత సైలెంట్‌గా ఉండి అబ్జర్వ్ చేస్తే, అంత యోగంలో నిష్ణాతత్వం లేదంటే పటిష్టత కలుగుతుంది. మీరు ఎంత కామ్‌గా ఉంటే, ఎంత అబ్జర్వ్ చేస్తే, అంత బెటర్‌మెంట్స్ మీ లోపల కలుగుతూ ఉంటాయి. వేర్ యూ ట్రావెల్ ఇన్‌వర్డ్. యూ కెన్ ట్రావెల్ ఇన్‌వర్డ్. ఆల్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ టు ట్రావెల్ ఇన్‌వర్డ్. అది జరగదు. చాలా జన్మలలో జరగలే. సో, నో దట్ యూ అవైల్ దిస్ బర్త్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఉందో లేదో మనకు తెలవదు. ఉంటే ఉంటది లేతే లేదు. ఫర్ ష్యూర్ ఉంటది. ఎందుకనంటే చాలా కోరికలు ఇంకా ఉన్నాయి గదా! తప్పకుండా ఉంటది. కోరిక ఉంటే ఆయన తప్పకుండా జన్మిస్తాడు. కోరుకోండి తప్పేం లేదు. ఏముంది? లేదా పొలిటీషియన్ అవ్వాలనుకున్నారనుకోండి, చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకున్నారనుకోండి, కోరుకోండి. నెక్స్ట్ జన్మలో అవుతారు. ఆ పై జన్మలో అవుతారు. నష్టమేం లేదు. సో, కోరిక ఉంటే జన్మ వచ్చి తీరును. ఓకే. ఆ! అసలేం కోరిక లేదండి. అట్టేం ఉండదు. ఓకే. పైన కబుర్లు, తుత్తు కబుర్లంట. తప్పకుండా కోరిక ఉంటుంది. ఏం కోరిక లేదు. యోగం కావాలన్న కోరిక ఉంది కదా! మరి ఉంటూ వస్తుంది జన్మ. అది కథ. చూసావు ఎంత బావుందో? పెళ్ళొద్దన్నా బానే ఉంది. పిల్లలొద్దన్నా బానే ఉంది. ఈ గోలంతా సంసార గోల వద్దన్నా యోగం కావాలంటున్నావు గదా! మరి వచ్చి తీరుతుంది. అది. ఆ! ఉత్త పెళ్ళన్నా కూడా బలవంతంగా చేత్తాడు. అమ్మో! పరమ పరమ ఘటికుడు వాడు. గడుసోడు. మన్ని బాగా ఇరగబెడతా ఉంటాడు కొన్ని వాటిల్లో. ఆ! సో, వాటన్నిటిని ఇట్లాగ ఈదాలన్నమాట. పెద్ద సముద్రం ఈదినట్టు. ఆ!
మనకేమిటి? మనకేం ప్రాబ్లం లేదు. మనకు మంత్రం ఉంది, సంకీర్తన ఉంది, పెద్దల సేవ ఉంది. కదండీ! చాలా పనులు మనం చేసుకుంటూ వెళ్తున్నాం. మనకే ఫికర్ లేదు. బ్రహ్మాండంగా మనం దీన్ని దాటేస్తాం. మాస్టర్ గారి దయ అపారంగా అందరి ఎడలా ఉంది. కనుక ఏమి ఇబ్బంది లేదు. ఇస్తే ఇచ్చేవాళ్ళ సంసారం దాటేస్తాం. నీ దయ ఉంటే దాటేస్తాం. నేను చేస్తానంటే కదా ప్రాబ్లమ్. నా సంసారం చేస్తున్నా, నేను ఉద్యోగం చేస్తున్నా, నేను టెంపుల్ కట్టిస్తున్నా అంటే కదా ప్రాబ్లమ్. కట్టుకో. ఏం చేసుకుంటావో చేసుకో అన్నామనుకోండి. వామ్మో! ఈడు చాలా గడ్డైన భక్తుడు. ఈడితో మన వల్ల కాదంటాడు. ఆ! మరి ఆడే అంత గడుసోడైతే భక్తుడు ఎంత గడుసోడుంటాడు. ఆ! మరి వాడేమో భక్తుడుగా ఉండాలనా? భక్తుడు అడిగితే ఇవ్వడా? అందుకని ఆయన అన్ని కోరికలు తీరుస్తాడు. నో డౌట్. ఏమి బెంగపడక్కర్లేదు. సో, అడగాలా? అడగొద్దా? ఏమనక్కర్లా. అడగాలనుకుంటే అడగండి. వద్దనుకుంటే మానేయండి. అంతే. యోగంలో ఏంటనంటే చిత్రంగుంటది. ఒక్కొక్కసారి చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తది. ఒక్కోసారి ఏమనిపించదు. ఒక్కోసారి తిరుపతి ఎళ్ళిపోవాలా. ఇక లాభం లేదు. ఇండియా ఎళ్ళిపోవాలా. పేద ఈ గోలంతా. ఆ! ఆ! ఆల్రెడీ మన దగ్గర డబ్బులున్నాయి. కమ్ ఆన్ టికెట్ కొట్టండి. పదండి పోదాం అంటాం. ఒక్కోసారి డబ్బులున్నా గూడా అబ్బా! ఏమోలే డబ్బులు దాచుకుంటే పోలే. మళ్ళీ ఎవడిత్తాడు మనకి అంటాం. అంటున్నావా లేదా? ఇట్లే ఉంటది. సో, ఈ ఈ ఆన్ అండ్ ఆఫ్‌గా ఉండే ఆ కాన్షియస్ తాలూకు ఇది భక్తి మనకు ఒకలాంటి ఎమోషన్ మీద నడుస్తుంది. ఇదొక ప్యూర్‌గా నడిచే డెవోషన్ కాదు. సో, ఆ కండిషన్‌లెస్ డివోషన్ వచ్చేంత వరకు మనకి జన్మలిస్తూనే ఉంటాడు తల్లి. కాబట్టి ఏం ప్రాబ్లమ్ లేదు. కోరుకోండిరా అంట నేను. అంటే కోరుకోండిరా అంటే ఇన్ ద సెన్స్ ఏది పడితే అది కాదులే. మంచివి. మంచి విషయాలు. నా ద్వారా మంచి పనులు జరగాలి. మంచిదది. మాస్టర్ గారు ఏమంటారంటే, "ఒరేయ్! కోరుకోవడం మానేయండిరా. కోరేస్తాడాయన" అంటాడు. కొబ్బరి తురిమినట్టు తురిమేస్తాడు. కోరేస్తాడు మిమ్మల్ని. ఎందుకనంటే అవి ఇస్తాడు. రకరకాలుగా వేయించి పెడతాడు. అందుకని కోరికలు కోరొద్దురా నాయనా అంటారు మాస్టర్ గారు తమాషాగా. కోరమాకండి. ఎందుకంటే మన భక్తి పేరుతో అదే చేస్తుంటాం గదా! ఆ! మాస్టర్ గారు మన లోపల ఆ ప్యూర్ భక్తిని తీసుకురావడానికి అట్ట జెప్పారు. కోరుకోండి గానీ, మరి నాస్టీగా ఉండకండి అని. అమ్మా! సో, మనకు ఆ వర్డ్ తాలూకు నరిష్మెంట్‌ని ఇవ్వగలిగేటువంటి ఒకానొక సామర్థ్యం సరస్వతికి ఉంది కనుక, ఆమెనే మనం బౌ డౌన్ చేస్తూ ఉంటాం. ఆమెకి మనం నమస్కారం పెడుతూ ఉంటే, అర్థం కానిది కూడా అర్థమయ్యేటట్టు ఆశీర్వదిస్తాం. దట్ ఈస్ వేర్ మన లోపల ఉన్న లైఫ్ ఫోర్స్ లో ఉన్న ఆ కాన్షియస్‌నెస్‌ని ఇట్స్ ఎ కాన్షియస్ ఆఫ్ లైఫ్ ఫోర్స్. అది ఆ ప్రాణశక్తిని బెటర్ చేస్తది. మనలో ఉన్న యాంగ్జైటీ, ఫియర్, యాంగ్విష్ ఇవి చాలా ఉన్నాయి. ఈ యొక్క గందరగోళం. ఇవన్నీ పోతాయి. ఆమెను చదువుకుంటూ ఉంటే ఆహా! ఇది కదా మనం చదవాలి. ఆహా! ఇది కదా వినాలి. ఎంత బాగా ఎప్పుడు దాంట్లో రమిస్తూ ఉంటాం. అలా కొంచెం కొంచెం కాకుండా ఎక్కువ సేపు ఉండాలనేటువంటి తాపత్రయంతో ఇవన్నీ మనం రోజు చదువుతా ఉంటాం. బోర్ కొట్టడం అనేది లేకుండా. వీడు బోర్ కొట్టిందన్నాడనుకోండి వాడు వేస్ట్ ఫెలో. హి ఈస్ నాట్ ఫిట్ ఫర్ యోగ సాధన. వాడు పైకైనా చేస్తూ ఉండాలి. లోపలైనా చేస్తూ ఉండాలి. ఇలా పుస్తకం తీసైనా చదువుకుంటూ. ఏదోటి అలాగా రిపీటెడ్‌గా చేస్తూ ఉంటారు. అంటే ఉద్యోగాలు మానేసి కాదు. ఉద్యోగాలు చేసుకోండి. ఉద్యోగాలు అయిపోయిన తర్వాత చక్కగా టైం కేటాయించుకోండి. హ్మ్. తొందరగా పనులు చేసుకోండి. చేసుకుంటే టైం దొరుకుద్ది మీకు చదువుకోవడానికి. రెఫర్ చేసుకోవటానికి, పాడుకోవడానికో, ఏదైనా మంచి సంగీతం వినడానికో. దట్స్ వేర్ కొంచెం ఆడవాళ్ళు యాక్టివ్‌గా ఉండాలి కొన్ని విషయాల్లో. హ్మ్. ఉంటది. ఫ్యాటీగ్ ఉంటది అప్పుడప్పుడు. మనకి మనుషులం కదా! బద్ధకం వస్తది. ఏం చేస్తాం. ఆ! చక్కగా ఆ శరీరం అడుగుతది. రెస్ట్ ఇయ్యిరా బాబు, ఆపరా బాబు అని. అప్పుడు రెస్ట్ ఇవ్వండి. బ్యాలెన్స్‌డ్‌గా దాన్ని చేయటం అనేది మెల్లగా తెలుస్తుంది. ఏది వదలక్కర్లా. అన్నిటిని చక్కగా నడపొచ్చు. సంసారము, యోగ సాధన. దీన్ని డినై చేయక్కర్లేదు. దాన్ని డినై చేయక్కర్లేదు. దాన్ని బాగా చేసి దీన్ని తక్కువ చేయకూడదు. ఏవండీ?
దీన్ని తక్కువ చేసి దాన్ని అసలు చేయకుండా ఉండకూడదు. దీన్ని ఎక్కువ చేసి దాన్ని చేయకుండా ఉండకూడదు. రెండింటిని ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తామో లైఫ్ చాలా చక్కగా ఈజీగా నడుస్తుంది. ఏదొచ్చినా భయపడం. ఎందుకనంటే సత్యం వైపు ఎప్పుడైతే ప్రయాణం ఉంటదో, సత్యం మనల్ని ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంచుతుంది. ఆ ధర్మము లోపల నడుస్తున్నప్పుడు ధైర్యంగా ఉండదు. ధర్మం అనగా ధరించునది అని అర్థం. యు ఆర్ ది ధర్మ. ఇది నీకెవరో నేర్పించాల్సింది కాదు. ధర్మము అంటేనే నువ్వని అర్థం. ఇంకొంచెం లోతుగా చెప్పాలంటే ధర్మము అన్నావనంటేనే అది అధర్మం అని అర్థం. అవును రమ్మ. ఎందుకనంటే మనం అనుకున్న ధర్మం ఇంకొకడికి అధర్మం. అప్పుడు ధర్మం అనే దాన్ని ఎప్పుడొచ్చింది? ఆబ్జెక్టివిటీ వస్తే వచ్చింది. కొంచెం కష్టంగా ఉంటది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆబ్జెక్టివిటీ వచ్చినప్పుడు ధర్మం అంటున్నావు. అప్పుడు కదా కృష్ణుడు ఏమన్నాడు? నువ్వు చేసిన ధర్మాన్ని, అధర్మాన్ని 2 నాకు సబ్మిట్ చేయమన్నాడు. నువ్వేం చేసావు? ధర్మం అనే పేరుతో కొన్ని చేసావు. అధర్మం అనే పేరుతో కొన్ని చేసావు. ఎందుకు చేసావు? బికాజ్ యూ ఆర్ అన్ ఆబ్జెక్టివిటీ. యూ డోంట్ నో దట్ యూ ఆర్ ఎ సబ్జెక్ట్. సో నువ్వు ఎప్పుడైతే ఆబ్జెక్టివిటీలోకి వచ్చేసావో ఇట్ ఈస్ అధర్మ. దట్స్ ఇట్. నువ్వు ఆబ్జెక్టివిటీలోకి వచ్చేసిన తర్వాత నువ్వు మాట్లాడేది ఏదైనా అధర్మమే. కంగారు పడొద్దు. ఏమి? ఇది అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు అంటే ఆ! ఇప్పుడు సత్యవాక్ పరిపాలన సత్యవాక్ అంటే మన సత్యం చెప్పాలి అనేది ఒకటి. అది ఎవరు చేశారు? డివైనే ఒక ప్రిన్సిపల్‌గా ఒక బాడీ యేసుకొనొస్తే వాడు చేశాడు. కొంతమంది భక్తుల్ని తీసుకున్నాం అనుకోండి. వాళ్ళు ఏదో ఒక దాంట్లోనే ఖచ్చితంగున్నారు. ఇప్పుడు 'శిబి చక్రవర్తి' ఉన్నాడనుకుంటారా తల్లి. ఓ భక్తుడు. మహాభక్తుడు. ఓ అంబరీషుడు. ఏ? ఇలా చాలా మంది భక్తులున్నారు. ఓ శబరి. వాళ్ళు ఒక్క దాని మీదే ధర్మం అనే దాన్ని నడిపారు. అన్ని వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. బట్ ఆ ఒక్క దాని పైన చేసినా కూడా వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చాడు. వెరస్ రామ ఈస్ నాట్ దట్. హి ఈస్ ది ధర్మ. ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ. ధర్మ. కృష్ణ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ అండ్ ధర్మ. ఎస్టాబ్లిషింగ్ ధర్మ. అవతల వాడిని కొట్టేసేసి అయినా కూడా నష్టమేం లేదు. ఎందుకనంటే వాడు చేసుకున్నదిది. నీకేందిరా అభ్యంతరం? నీతో నేను కొట్టిస్తున్నాను. నేను చేస్తున్నదే ఆ యాక్టివిటీ అన్నాడు. అది గీతంటే. సో, మనం అనుకుంటున్న ప్రతిదీ ధర్మం కాదు. మనం అనుకుంటున్న ప్రతి మంచిది మంచి పనే గాదు. చెడ్డ కూడా గావచ్చు. మనం చేస్తున్న ప్రతి పని చాలా గొప్పది. అట్లేం ఉండదు. నీకప్పుడు ఏది తోచిందో అది చేసావంతే. బాగా ఎలైటెడ్‌గా ఉన్నప్పుడు చేసినా కూడా కొన్ని తప్పులు పోతాయి. సో, దట్స్ వేర్ కొంచెం మనకు ఆబ్జెక్టివిటీలో వచ్చేసినప్పుడు ప్రత్యేకంగా ధర్మం అంటే కొంత రైచియస్‌నెస్‌లో నడవటం. ఆ భాగం మాత్రమే. పూర్తిగా ప్రతి మానవుడికి ఉండదు. పాసిబుల్ కాదు. కాదు. పాసిబుల్ కాదు. మీరన్నట్టు నేనొకసారి ఆ టైంకి అది కరెక్ట్ అనిపిస్తుంది. అంతేనమ్మా? ఆ టైంకి అది కరెక్ట్. అది చేస్తాం. లేదు ఆ టైంకి అది నీకొక రైట్ అయినప్పుడు ఇది భూమి మీద రైట్స్ ఉంటాయి గదా! కొంతమందికి. ఆడవాళ్ళ రైట్స్, చైల్డ్ రైట్స్ ఇలా ఈ రైట్స్‌ని కొన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మన పనులు చేస్తూ ఉంటాం. ఇట్ ఈస్ యువర్ రైట్ అంటాడు వాడు. కాన్స్టిట్యూషనల్‌గా పోతే అంతే. కానీ వేరస్ అంతకంటే పైన ఒక సత్యం ఉంది. అక్కడికి మనకు రాదు. ఆ ధర్మానికి వరకు రాదు. ఇప్పుడు కోర్టులు కూడా తీర్పులు ఇచ్చినాయంటే ఎలా ఇస్తాయి తీర్పులు? కోర్ట్ అంటేనే అబద్ధం. ఏముంది? మనకు అర్థం అవుతూనే ఉంటది. పొద్దున్న లేస్తే అబద్ధాలు చెప్పి కేస్‌ని ఎట్టగొట్టక గెలిపించాలి. అప్పుడు ఏంటి?
ధర్మం ఏముంది? ఇట్ 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 ఈస్ ఆన్ డిఫరెంట్ యాంగిల్స్ అన్నమాట. సో, దాన్ని అట్లా సమగ్రంగా ఏది మనం చెప్పడానికి ఉండదు. సో, హ్మ్. ధర్మ అమ అంతే కదమ్మా! ఇప్పుడు మహాభారతంలో భీష్ముడిని తీసుకుంటే, యాహ్! భీష్ముడు వాళ్ళ నాన్నకిచ్చిన మాటని నెరవేర్చడానికి అది తన ధర్మం అనుకోని దాన్ని ఫాలో అయిపోతూ వెళ్ళిపోయాడు కానీ, యాక్చువల్‌గా దానికి ఇంకొక డైమెన్షన్‌లో హి కాజ్డ్ ఆల్ దిస్ వార్ అనేది కదా! మొత్తానికి అంతే గదా! యుద్ధానికంతా ఒక విధంగా కారణమయ్యాడు కదా! సో, ఆ అంతే. ధర్మం డెఫినిషనే మనకిక్కడ కరెక్ట్‌గా ఉండదు. ఉండదు. ఆ! ఎందుకంటే యుగ యుగానికి మారిపోతుంది. ధర్మం అనేది యుగ యుగానికి మారిపోతుంది. తె కృతయుగంలో పూర్తయిన ధర్మం. త్రేతాయుగంలో సగం. ద్వాపర యుగంలో పావు. కలియుగంలో కనపడదు. అంటే కలి అంటే తప్పని గాదు. మంచి అర్థం కూడా ఉంది కలి అనే దానికి. రాంగ్‌గా ఉపయోగిస్తూ ఉంటాం. బట్ నేనేమంటున్నా ఆ యుగం పక్కన తీస్తే వెన్ వి కమ్ ఇంటు ది ఆబ్జెక్టివిటీ ఇట్ ఈస్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ అధర్మ దట్స్ ఇట్. మనమేం చేయలేం. అది. ఇట్స్ నాట్ పాసిబుల్ బేసికల్లీ అంటే అస్సల కష్టం. అవునమ్మా. ఎవరో ఎక్కడో ఓ రమణులు ఇదంతా మిథ్య అనే దాన్ని గట్టిగా ఎస్టాబ్లిష్ చేసి నుంచున్నవాడు. అంటే ఓ రామకృష్ణ. వాళ్ళు ఆబ్జెక్టివిటీలో లేరు కదమ్మా! అలా వెళ్ళిన వాళ్ళు ఆబ్జెక్టివిటీని సబ్జెక్టివిటీకి బలవంతంగా ఉంచుకున్నారు వాళ్ళు. ఉంచుకున్నారు కానీ, వాళ్ళు యాక్చువల్‌గా చూస్తే వాళ్ళు దే ఆర్ ఫిజికల్‌గా కనపడుతున్నారు కానీ, దే ఆర్ యాక్చువల్లీ ఆ సబ్జెక్టివిటీలో ఉన్నట్టే ఎప్పుడో కదమ్మా! వాళ్ళు బలవంతంగా ఆబ్జెక్టివిటీ మీద ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఎప్పుడు సబ్జెక్టివిటీ మీదే ఉన్నారు. నో డౌట్. ఎట్లా ఏ సందేహం లేదు. సో, కాబట్టి వాళ్ళకి ఈ ధర్మం, అధర్మం చేయటము అనేదంతా ఏమి అంటదు ఏ బేసికల్లీ. కాన్సెప్ట్ లేదు ఆళ్ళకి. ఏం లేదు. ఉండవలసిన పనే లేదు. ఎందుకంటే వాళ్ళు సత్యానికి చాలా దగ్గరగున్నారు. దగ్గరగా ఉన్నాం. హ్మ్. ఒకసారి అది దొంగతనం చేయడానికొస్తే తీసుకుపో అని అన్ని ఇచ్చేశారు అని అంటారు గదండీ! అది రమణ మహర్షి. ఎవ్వరు తాతగారు మాత్రం చాలా మంది మహాత్ములందరూ గూడా వాళ్ళకి దే డోంట్ వాంట్ దే నెవర్ వాంటెడ్ ఎనీ ఆబ్జెక్టివిటీ దట్స్ ఇట్. ఎట్లా వస్తదంటే అవిశ్వాసం. విశ్వాసం లేదు కాబట్టి మనం అన్ని పోగేసుకుంటాం. అంతే. ఏం చేయలేం. ఇక ఈ జన్మ ఇట్ట నడవవలసిందే. కాకపోతే కొంచెం వాస్తవంలోకి దగ్గరకొస్తాము. మన థాట్ ప్యాటర్న్స్‌లో మార్పొస్తుంది. మన బిహేవియర్ ప్యాటర్న్స్ మారతాయి. మన ఆలోచన విధానం మారుతది. మనం డిజైన్ చేసే విధానం మారుతది. ఇవన్నీ మారుతాయి. అది కూడా చాలా గొప్ప విషయం. హ్మ్. ఇట్లా మారితే సమాజం అంతా ఇట్లాగా మార్పొస్తే అప్పుడు కదా మనం చూసేది సత్యలోకము, సత్యయుగం అట్ట చూసేది. ఆ సత్యయుగం రావాలని కోరుకోవాలి మనం. ఎందుకు ఈ సాధనంతా అనంటే అందరూ ఆనందంగా ఉండటం కోసం. దేశం సుభిక్షంగా ఉండాలి. దేశంలో అందరూ బాగుండాలి. దేశంలో అందరికీ అన్నీ లభించాలి. అట్లా. అలా కోరుకోవడంలో ఉండే ఒక గొప్ప మోటివ్ అన్నమాట. ఆ మోటివ్ తెలియక మనం లీవ్ చేస్తాం. అది తెలిసినప్పుడు ఏమవుతుంది? అది చాలా ఈజీగా ఉంటుంది. అందరికీ అన్నీ లభిస్తాయి. ఏం గోలుండదు. కొన్ని కొన్ని కోట్ల ఆభరణాలు పెట్టుకుంటూ ఉంటారు. పెద్ద యూజ్ ఏం లేదు దాంతో. అంతే చారిటీ చేస్తారు. అంటే ఆ ఆ లక్ష్మి అట్లా పుట్టిందక్కడ అంతే. నువ్వు కాదన్నా, కాదననా మళ్ళా వస్తా ఉంటది. అది ఎట్లనో అది తెలీదు. పూర్వజన్మ సుకృతి. అట్లా. అలా పుట్టేస్తా ఉంటారు కదా! కొంతమంది యోగులుగా, కొంతమంది ధనవంతులుగా, కొంతమంది మిడిల్ క్లాస్‌గా, కొంతమంది అప్పర్ మిడిల్ క్లాస్‌గా. ఓహో! ఎంత ఆహ్, గందరగోళం ఈ భూమి మీద నడవాలి. బోలెడంత సంత నడవాలి. ఆ సంతలో వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరిని ఆయన పోషించాలి. అందరూ ఉండాల్సిందే. లేకపోతే ప్రపంచం. అన్ని సెక్స్, అన్ని క్రీడ్స్, అన్ని రకరకాల మనుషుల మనస్తత్వాలు అన్ని నడిస్తే ఈ ప్రపంచం అంత బ్యూటిఫుల్‌గా ఉందని చెబుతున్నాం. అంతా అబద్ధం. నిజం అనుకుని భ్రమతో
జీవిస్తున్నాం. జీవించడమే, చేయగలిగింది లేదు. ఇది తెలుసుకోవటమే కొంత దూరం సాధన చేస్తే వాడు ఏదైనా ఇవ్వటానికి ఇష్టపడతాడు. ఏం చేయకుండా గమ్మున కూర్చుంటే వాడు ఇష్టం. గుడ్ నాన్న, బాగా చదువుకో అని అనాలి కదా. దానికి ఇది ఆపత్రయం. ఇంకమ్మా సెలవు తీసుకుందాం. వాస్తే జై శ్రీ కరీం, జై శ్రీ నమస్తే అమ్మా. వాస్తే. నమస్తే.